పిల్లల్ని బల్లలు ఎక్కితే మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. వీళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టే అవకాశం లేకపోవడమే దరిద్రం అనమాట. అంతే. అంటే రాహుల్ గాంధీ ప్రీ ప్లాన్డ్ సార్ ఇది? లేదు మహిళ ఆ ఎంపీలకు అప్పటికప్పుడు ఏమన్నా ఆగ్రహం? అదేం లేదు. రాహుల్ గాంధీకి వెనక నుంచి నడిపిస్తున్న అంతర్జాతీయ శక్తులు ఉన్నాయి. మోడీని హ్యూమిలియేట్ చేయడానికి టాపిక్స్ ఇస్తున్న రాహుల్ గాంధీకి అతని సొంత బుర్ర లేదు. అతన్ని నడిపిస్తున్నది అయితే సోరోస్ గ్రూప్, అందులో భాగంగా నడుస్తుంది అనమాట. అంటే ఇలాంటి సందర్భాలు సహజంగా జరుగుతాయి సార్? అంటే ఒక ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం మొట్టమొదటిసారి జరిగింది అది. ఇప్పుడు ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం లోక్సభలో అన్నటువంటిది. దానికి కారణం ఇది. వాస్తవంగా నా దృష్టిలో అయితే ఏం జరుగుతుందో జరగనిచ్చి ఉండాల్సింది. రెండు విషయాల్లో నేను మోడీ చర్యల్ని విభేదిస్తా. ఎర్రకోట మీద దాడి చేసినప్పుడు కాల్చేతులు పరదబ్బాలి లంబడి కొడుకుని. ఎర్రకోట మీద ఆ రోజున రైతుల పేరుతో తీసుకెళ్లి ఖలిస్తానీ జెండా పెట్టారు. వాళ్ళని ఎక్కడున్నా కాల్చేవతలు పడేయాలి. ఆ రోజునే కాల్చేవతలు పడేయాలి. కానీ కాల్చేస్తే అది రైతుల మీద కాల్పులు అనే ప్రచారం చేయడానికి సిద్ధపడి అంతర్జాతీయంగా దేశం పరువు తీయాలనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రోజున చివరికి సైన్యానికి అదే మన పారామిలిటరీ బలగాలకి దాడులు జరిగింది. దెబ్బలు తిన్నారు పాపం. కత్తిపోట్లు అవి కూడా తగిలినాయి. అయినా ఏం చేయొద్దన్నారు, కాల్చొద్దన్నారు. సరే ఆ రోజున చేయమని నేను కూడా చెప్పను. అంతర్జాతీయం కావాలని ఏది లైక్ నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో చూపించాలనుకున్నారు. ఇష్యూ ఫ్లేరప్ చేయాలనుకున్నారు. కాబట్టి జాగ్రత్త పడ్డారు. కానీ తర్వాత అయినా ఎగరేసి నుండి కాల్చిపడేయాల్సి ఎక్కడో చోట. ఇప్పుడు పాకిస్తాన్లో చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల తరహాలో అది చేయకపోవడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇట్లాంటి వాటిలో ఆ లేడీస్ ఏమైనా